సార్ ఇందాక చూస్తుంటే 3 పార్టీల నేతలు చాలా క్లియర్, మిగిలిన 2 పార్టీల నేతలు స్ట్రైట్ క్వశ్చన్స్ మేమే తోస్తారు. మీరేమంటారు ఇప్పుడు? అంటే ఇంటర్నల్ ఇష్యూ అయినప్పటికీ కూడా నిప్పులేందే పొగరాదు అని అంటూ ఉన్నారు. మ్యూట్లో ఉన్నారు. మలయ్య గారు మ్యూట్లో ఉన్నారు సార్. రఘునందన్ రావు గారు అనేది మనం ప్రత్యక్షంగా చూసినాం. అనేక సందర్భాలలో వీరికి వారికి తోడుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. వీరిద్దరి మధ్యలో కంట్లో నలుసుగా ఈ రోజు ప్రజాబలం ఉండి తెలంగాణ సాధించిన పార్టీగా, పరిపాలన అందించిన పార్టీగా గత ప్రభుత్వంతో ఈనాటి ప్రభుత్వం వైఫల్యాలు చెందిన ఈ కాంగ్రెస్ సర్కార్తో పోల్చుకున్నప్పుడు మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి కాలమే స్వర్ణయుగంగా ఉంది. రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో ఏ రకంగా రాజకీయంగా ఎదుర్కోలేని ఈ 2 పార్టీలు మూకుమ్మడిగా దాడి చేయడానికి కథనాలు రాపియటం, భవిష్యవాణి నిలిపియటం తప్ప దీంట్లో జరిగేది ఏమి లేదు. ఇంతకుముందు మామూలుగా పెద్దలు పార్సాది గారు అన్నట్టు ఈ ఊహాగానాలు ఈరోజు కొత్త కాదు. అనేక రకాలుగా అనేక సందర్భాలలో ఇటువంటి ఊహాగానాలతో కథనాలు, కుటుంబంలో చీలికలు, పేలికలు అని చెప్పేసి అనేక రకమైన కథనాలు చేసిన సందర్భాలు ఇవాళ కొత్త ఏం కాదు. కాబట్టి వాళ్ళు ఎన్ని కళలు కన్నా ఎటువంటి అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేసినా అది జరిగే పని కాదు. ఎందుకంటే కేసీఆర్ గారి మాట శిరోధార్యం అని చెప్పేసి అందరూ కూడా అంటారు. అందరూ కూడా వారి మాటలు కాదని ఎక్కడికి పోయేది ఉండదు, ఏం జరిగేది ఉండదు. కాబట్టి ఇప్పుడు లేనిది అధికారం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఈరోజు పెత్తనాల కోసం ఎవరు ఆరాటపడట్లే. రేపు మళ్ళీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ రావాలి, ఈ తెలంగాణ ఏ లక్ష్య సాధన కోసం అయితే సాధించినామో ఆ లక్ష్యం నెరవేరాలంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో ప్రజలకి మేలైన సేవలు అందించాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పేసి నాయకత్వం అంతా కోరుకుంటున్నారు తప్ప ఇందులో ఆధిపత్య పోరు అనేది లేదు, పదవుల పంపకాల గురించి ఆరాటం లేదు. కేవలం వీళ్ళు మమ్మల్ని ఎదుర్కోలేక, బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఇటువంటి అబండాలు వేసే ప్రయత్నమే తప్ప ఇది ప్రజలు కూడా ఎవరు స్వీకరించట్లేదు. ప్రజలలో చర్చలు లేదు. వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ కాలక్షేపం కోసం మాట్లాడుకుంటున్న మాటలే తప్ప మాకు అటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా తలెత్తదు. అంటే ఇందాక మానవతారాయ్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మీరు కేటీఆర్ గారి వర్గం వైపా, హరీష్ రావు గారి వర్గం వైపా, లేదా కవిత గారి వర్గం వైపా అనేటువంటి మాట అడిగారు. మీరు ఇంతకీ ఏ వర్గం వైపు ఎటు వెళ్తున్నారు? మేము అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేటోళ్ళం అండి. కేసీఆర్ గారు నాయకత్వంలో హరీష్ రావు గారు పనిచేస్తారు, కేటీఆర్ గారు పనిచేస్తారు, కవిత పనిచేస్తారు, నేను పనిచేస్తా. అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ బీఆర్ఎస్ పార్టీ పనిచేసేది. ఇప్పుడు కొత్తగా ఈడ అటుపోవాలన్నా ఇటుపోవాలన్నా కాంగ్రెస్ లో మాదిరిగా ఈ గ్రూప్ రాజకీయాలలోనో ఆ నాయకుడినో ఈ నాయకుడినో అనేది బీఆర్ఎస్ లో ఉండదు. ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ఒకరి నాయకత్వంలోనే పనిచేస్తుంది. అది కేసీఆర్ గారి నాయకత్వం శిరోధార్యం అందరికీ కూడా. ఇందులో వేరే కొత్తగా సరే మా సోదరుడు నా మీద అభిమానంతో అంటుండో లేకపోతే ఇంకో రకంగా అంటుండో అది వేరే విషయం. కానీ మాకు అటువంటి అవసరం పడదు. ఆ సందర్భం బీఆర్ఎస్ పార్టీలో రాదు. కేసీఆర్ గారే ఈ రాష్ట్రంలో అందరికి నాయకుడు, వారి నాయకత్వంలోనే అందరూ పనిచేస్తారు. వారి మాటే శిరోధార్యం. రైట్. మానవతారాయ్ గారు ఇందాక బ్రేక్ కి ముందు కూడా మీరు మాట్లాడుతున్నారు. ఎస్, చిదంబరం గారి వ్యాఖ్యల గురించి పార్థసారథి గారు చెప్పారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి, అది ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీకి 100 లోక్సభ స్థానాలు. అసలు బలమైన పార్టీనే కాంగ్రెస్. ఇలా రాహుల్ గాంధీ ఒక మాట అంటే కులగన్న అంటే అర్బన్ నక్సలిజంతో పోల్చిన బీజేపీ